ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? బ్లూ స్టార్ కి ఇందిరాగాంధీ హత్యకి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు సిక్కులు ఎందుకు ఇందిరాగాంధీ వ్యతిరేకించారు? ఆపరేషన్ బ్లూ స్టార్ ఇందిరాగాంధీ హత్యకి దానికి లింక్ ఉందా? అసలు ఖలిస్తాన్ అనేది ఎందుకు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు పంజాబ్? ఆపరేషన్ బ్లూ స్టార్ ఒక కమ్యూనిటీకి చెందింది కాదు, ఒక దేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్. కాకపోతే మన దేశ చరిత్రలో, ఇండిపెండెంట్ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం. కమ్యూనిటీ అతి ప్రేమతో నమ్మే ఒక టెంపుల్ లోపలికి ఆర్మీ వెళ్ళడము ఇది మన దేశ చరిత్రలో మొదటిసారి. సార్, ఖలిస్తాన్ అనగానే మనకు బృందం వాళ్ళే గుర్తొస్తారు. అసలు ఆయన ఏంటండి? ఆయన మతానికి సంబంధించిన వ్యక్తా లేదా మిలిటెంటా? మతానికి సంబంధించిన వ్యక్తి దేశానికి విరుద్ధంగా వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో కూడా రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేయాలి, అంటే ప్రభుత్వాన్ని స్థాపించాలి. అప్పుడు ఏం చేయాలి? అకాలీదళ్ యొక్క రెప్యుటేషన్ని మనం కొట్టాలి. అకాలీదళ్ రెప్యుటేషన్ని కొట్టాలి అంటే అక్కడ ఒక క్యారెక్టర్ రావాలి. ఆ క్యారెక్టర్ని ఎంచుకుంది జర్నైల్ సింగ్ భింద్రావాలా. అంటే సిక్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి, సిక్ అబ్బాయిలు ఎలా ఉండాలి, సిక్ ఉమెన్ ఎలా ఉండాలి, సిక్ కమ్యూనిటీలో పెళ్ళిళ్ళు ఎలా జరగాలి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది అకాల్ తఖత్. సో ఇట్ ఈస్ ఎ టెంపోరల్ సిట్ ఆఫ్ సిక్స్. ఆ అకాల్ తఖత్ని జనరల్ షాబేగ్, జర్నైల్ సింగ్ భింద్రావాలే అండ్ ఆయన ఫాలోవర్స్ అందరు కలిసి దాన్ని ఒక మిలిటరీ ఫోర్టిఫైడ్ ఫోర్ట్ లాగా కట్టేశారు. సో అప్పుడు ఇందిరాగాంధీకి అర్థమైంది, అమ్మో నేను సృష్టించిన రాక్షసుడు నా కంట్రోల్లో ఇంకా పోయి. టెంపుల్ లోపల ఆర్మీ రాలేదు అండ్ వీళ్ళకి చాలా బాగా తెలుసు పోలీసు పారామిలిటరీ ఫోర్సెస్ మనం కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే దే హ్యావ్ క్రాస్డ్. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో అజిత్ దోవల్ గారి రోల్ ఎంతవరకు వచ్చింది? ఎంతో మంది సిక్ అండ్ ఆర్మీ నుంచి కూడా ఇంటెలిజెన్స్ వస్తుంది. ఏమని? సిక్ యూత్ అసలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, ఏడబ్ల్యూలు అయిపోతున్నారు, అబ్సెన్స్ వితౌట్ లీవ్. ఓకే, ఈ సెలవు తీసుకొని వెళ్తున్నారు, తిరిగి రావట్లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది అండ్ ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోనే అజిత్ దోవల్ గారు ఎంట్రీ అవుతుంది. అసలు లోపల ఏం జరుగుతుంది కనుక్కోవాలి. ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ రిక్షా వాలా అవుట్ సైడ్ గోల్డెన్ టెంపుల్. ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ రోజు, ఎన్ని గంటలకి, ఎలా స్టార్ట్ అయింది? ఆపరేషన్ బ్లూ స్టార్ మొత్తం ఒక 10 రోజులు సార్. జూన్ 1 నుంచి జూన్ 10, 1984. కానీ ఏదైతే గోల్డెన్ టెంపుల్లో ఆర్మీ ఎంట్రీ చేసిందో అది జూన్ 5th, 6th నైట్. ఈరోజు 5వ తారీఖు, ఈరోజు రాత్రి ఆపరేషన్ స్టార్ట్ అయింది. 6వ తారీఖు ఉదయాన్న ఫినిష్ అయిపోయింది సార్. ఇండియన్ ఆర్మీ నుంచి మిక్స్డ్ బటాలియన్ని తీసుకున్నారు సార్. సిక్కులందరూ పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్లో పోలీసులు వెళ్ళడం, రక్తపాతం చేయడంతో ఇందిరాగాంధీకి సిక్కుల మధ్య గ్యాప్ పెరిగింది. ఆ మధ్యకి అదే ప్రధాన కారణం అనేది ఒక వాదన వస్తుంటారు. ఖచ్చితంగా సార్, ఎందుకంటే సిక్ కమ్యూనిటీ వాళ్ళు పోలీస్లో, పారామిలిటరీలో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎక్కువ శాతంగా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అండ్ ఇందిరాగాంధీ గారు పర్సనల్ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా సిక్సే సార్. ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, రా వాళ్ళు ఇద్దరు ఇందిరాగాంధీకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా, మేడం ఈ సిక్ బాడీ గార్డ్స్ని మీరు చేంజ్ చేసుకోండి, మీకు సేఫ్ కాదు అని చెప్పినా సరే తను వాళ్ళని చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేశారు. జూన్లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. 31st అక్టోబర్ రోజునే ఇందిరాగాంధీ గారిని అసాసినేట్ చేయడం జరిగింది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆపరేషన్ బ్లూ స్టార్. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? బ్లూ స్టార్కి ఇందిరాగాంధీ హత్యకి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు సిక్కులు ఎందుకు ఇందిరాగాంధీ వ్యతిరేకించారు? పంజాబ్ అన్నది భారతదేశ స్వాతంత్రం ముందు ఏ విధంగా ఉండేది? ఇవన్నీ గురించి ఒకసారి మాట్లాడతాం. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగే కొన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం రావట్లేదు, ఇప్పటికీ రాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఈ విషయాల్లో అసలు ఆపరేషన్ బ్లూ స్టార్లో అజిత్ దోవల్ యొక్క రోల్ ఏంటి? ఇవన్నీ మాట్లాడదాం. ఇవన్నీ మంచి మాట్లాడడానికి మనతో మీ అందరికీ తెలిసిన వ్యక్తే
గతంలో మనకు ప్రామిస్ చేసిన ఆఫీసర్ మేజర్ ఎస్పీఎస్ ఓబ్రే గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. లాస్ట్ వీక్ మీరు మాకు ప్రామిస్ చేశారు. అవును సార్, ఆపరేషన్ కొంచెం బ్లూ డిలే స్టార్. కూడా అయ్యింది సార్. ఐఎమ్ సారీ, కొంచెం ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది కదా సార్, సో అందులో కొంచెం బిజీ అయిపోయింది. ఓకే, నో ఇష్యూ అండి. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్యకి దానికి లింక్ ఉందా? అసలు ఖలిస్తాన్ అనేది ఎందుకు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు పంజాబీలు? ఈ మొత్తం ఆపరేషన్ అంతా మీకు చెప్పే ముందు ఇందులో అజిత్ దోవల్ గారి రోల్ ఏంటి? అంటే ఇప్పటికీ అప్పటికి ఆయన ఏ విధంగా దాన్ని, అంటే ఇప్పుడే ఎంత యాక్టివ్ ఉన్నారంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు? బిఫోర్ నేను దీని గురించి మాట్లాడే ముందు, ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ ఒక కమ్యూనిటీకి చెందింది కాదు, ఒక దేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్. కాకపోతే మన దేశ చరిత్రలో, ఇండిపెండెంట్ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కమ్యూనిటీ సెంటిమెంట్స్ని దాటుకుంటూ కమ్యూనిటీ అతి ప్రేమతో నమ్మే ఒక టెంపుల్ లోపలికి ఆర్మీ వెళ్ళడము, ఇది మన దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది. సో ఆ దిశలో మనం చూసుకుంటే ఒక చీకటి అధ్యాయం. అంటే గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళడం అన్నది ఒక గుడిలో మిలిటరీ ఆపరేషన్ జరగడం. అంటే మిలిటరీ ఆపరేషన్ అంటే సార్ కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. అంటే గుడి మీద బుల్లెట్ మార్క్స్ కానీ, దాని మీద చిన్న చిన్న మిజైల్స్ అలాంటివి వాడడం కానీ ఇవన్నీ జరిగాయి సార్. కరెక్టే, కానీ ఆ గుడిలోనే తీవ్రవాదాలు తలదాచుకున్నారనేది ఖచ్చితంగా. ఇందులో అంటే జరిగింది అన్యాయం న్యాయం అది పక్కన పెట్టేస్తే, ఆ టైంలో ఆ పరిస్థితుల్లో అది అవసరం కూడా ఉంది, అందులో సందేహం లేదు సార్. దాని గురించి వెళ్లే ముందు అసలు ఇండిపెండెన్స్ ముందు పంజాబ్ ఎలాగుండేది, హరిత విప్లవం ఏంటి, అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ సార్. అంటే సాధారణంగా ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని మనం మాట్లాడితే గనక పంజాబ్ అనగానే సిక్స్ అనుకుంటారు సార్, కానీ ఇది ఇండిపెండెన్స్ ముందు వాస్తవం కాదు. ఇప్పుడు ఉన్న పంజాబ్, అప్పుడున్న పంజాబ్ చాలా వేరు సార్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మన దేశం పార్టీషన్ జరిగినప్పుడు టెక్నికల్గా చూసుకుంటే పార్టీషన్ జరిగింది పంజాబ్ది సార్, దేశాంది కాదు. అంటే పంజాబ్ అనే ఒక రాష్ట్రం అనుకోండి, బ్రిటిష్ ప్రిన్స్లీ స్టేట్ కింద. సో ఆ పంజాబ్ అనే ప్రాంతమే రెండు విభజనలుగా మారింది సార్. ఒకవైపు వెస్ట్ పంజాబ్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, ఈస్ట్ పంజాబ్ మన దగ్గరకు వచ్చింది. కానీ ఆ పంజాబ్లో సిక్ పాపులేషన్ అసలు మెజారిటీయే కాదు సార్, మెజారిటీ వాజ్ హిందూ అండ్ ముస్లిమ్స్. ఎప్పుడైతే ఈ పార్టీషన్ జరిగిందో అక్కడి నుంచి సిక్ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారో అప్పుడు పంజాబ్లో సిక్ మెజారిటీ వచ్చింది తప్పితే, అప్పట్లో మనము సెన్సస్ తీసుకుంటే కనుక ఓన్లీ పటియాలా అనే ఒక ప్రాంతంలో మాత్రమే 48% పంజాబీ, 6. సో పంజాబీ ఈజ్ ఎ స్టేట్ అక్రనిమ్. అంటే నువ్వు తెలంగాణ అని అంటారు కదా సార్, నువ్వు ఆంధ్ర అని అంటారు కదా. సో అలా పంజాబ్లో నివసిస్తున్న హిందూ కానీ, సిక్ కానీ, క్రిస్టియన్ కానీ, ఎవరైనా సరే, ముస్లిం కానీ, హీజ్ అ పంజాబీ. సో బికాజ్ హీ స్టేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. ఓకే, సో సిక్ అనేది ఒక రిలీజన్, పంజాబ్ అనేది పంజాబ్కి చెందినవారు అనేది ఒక ప్రాంతానికి చెందినవారు. ఇప్పుడు బ్లూ స్టార్కి మనం డైరెక్ట్గా వెళ్ళే ముందు ఖాలిస్తాన్ గురించి మనం మాట్లాడాలి సార్. ఖాలిస్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఖాలిస్ ఈజ్ ఎ పర్షియన్ వర్డ్ సార్. ఖాలిస్ మీన్స్ ప్యూర్. అంటే ఖాలిస్తాన్ మీన్స్ అ ల్యాండ్ ప్యూర్ ఫర్ సిక్స్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్, 1940లో ముస్లిం లీగ్ వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, లాహోర్ రెజల్యూషన్ అని చెప్పి. ఈ లాహోర్ రెజల్యూషన్ ఏం జరిగిందంటే, పార్టీషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పాకిస్తాన్ అనే ఒక దేశం పుడుతుంది, ఇక్కడ ఇస్లామిక్ బిలీఫ్ సిస్టమ్ ప్రకారంగానే ఈ దేశాన్ని నడపడం జరుగుతుంది. అంటే ఒక థియోక్రాటిక్ స్టేట్, అంటే రిలీజియన్ పర్స్పెక్టివ్లో దీన్ని నడుపుతాం. కానీ నేను అన్నాను కదా, చాలామంది సిక్స్ అక్కడ ఉంటారు. దెన్ వీళ్ళు అనుకున్నారు మా పరిస్థితి ఏంటి, బికాజ్ వీ డోంట్ వాంట్ టు బీ రూల్డ్ బై ఏ ముస్లిం ల్యాండ్ ఆర్ ఏ ముస్లిం పీపుల్. ఆ ముస్లిమ్స్ విధానాల ప్రకారంగా మమ్మల్ని రూల్ చేస్తామంటే ఎలా? అండ్ ఇటువైపు చూస్తే ఒక ఫియర్ ఏంటి అంటే, అప్పట్లో డిస్కోర్స్ ఎలా జరిగేదంటే, భారతదేశము ఒక హిందూ రాష్ట్రంలా రానున్నది. అంటే ఇట్ వాజ్ నాట్ ట్రూ, కానీ ఒక అపోహ క్రియేట్ అయింది. సో ఉన్న దేశమేమో ముస్లిం దేశం అయిపోతుంది, వెళ్ళాలనుకున్న దేశమేమో హిందూ దేశం అయిపోతుంది, మనం ఏంటి? సో ఈ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన ఒక కోరిక, ఒక డ్రీమ్ ఏంటంటే, మన సిక్ కమ్యూనిటీ కోసము ఒక సెపరేట్ ల్యాండ్ని మనము ఒక కంట్రీని క్రియేట్ చేసుకోవాలి. దానికి పేరు ఇచ్చింది ఖాలిస్తాన్ సార్. ఓహో. అండ్ ఇది ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ ఎంత కుట్రనో స్టార్టింగ్ నుంచే, నువ్వు ఖాలిస్తాన్ క్రియేట్ చేసుకో, నేను వెస్ట్ పంజాబ్లో కొంచెం భాగం కూడా నీకు ఇస్తాను
అది స్టార్టింగ్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. జుల్ఫికార్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్, బెనజీర్ భుట్టో, జనరల్ జియావుల్ హక్, ఇలాంటి చాలా పెద్ద లీడర్స్ ఆఫ్ పాకిస్తాన్ దే ఓపెన్లీ సపోర్టెడ్ ఖాలిస్తాన్ మూమెంట్. వాళ్ళకేంటంటే వాళ్ళకి మంచిది కదా సార్, అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఇంకో దేశం వస్తుంది అంటే వాళ్ళకి బఫర్ స్టేట్ కదా సార్, ఇంకా మంచిది. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ప్రమోటెడ్ ఖాలిస్తాన్ మూమెంట్. ఈ ఖాలిస్తాన్ మూమెంట్లో వెపనైజేషన్ ఇదంతా జరిగింది కదా సార్, ఇదంతా వెపన్స్ రావడం, ఆయుధాలు రావడం, ఇదంతా జరిగింది కదా, ఇదంతా పాకిస్తాన్ వాళ్ళు ఆడిన నాటకం. ఓకే సార్, ఖలిస్తాన్ అనగానే మనకు బృందం వాళ్ళే గుర్తొస్తారు. అసలు ఆయన ఏంటండి, ఆయన అంటే మతానికి సంబంధించిన వ్యక్తా లేదా మిలిటెంటా? మతానికి సంబంధించిన వ్యక్తి దేశానికి విరుద్ధంగా వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనము ఎవరైతే ఆయుధాలు తీసుకుంటారో మన దేశానికి ఎదురుగానో రాష్ట్రానికి ఎదురుగానో వాళ్ళని ప్రభుత్వం టెర్రరిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. సో జర్నైల్ సింగ్ బింద్రా అసలు సార్ దీనికి మీరు పొలిటికల్ డైమెన్షన్ కొంచెం అర్థం చేసుకోవాలి సార్, మన ఆడియన్స్ అందరికి కూడాను. దీనికి కొంచెం పొలిటికల్ రూట్స్ ఉన్నాయి సార్. పంజాబ్లో ఒక చాలా ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ పార్టీ ఈజ్ అకాలీదల్. అవును. కాల్ అంటే సమయం సార్, అకాల్ అంటే బియాండ్ టైం, అంటే కాలానికి మించినది. అంటే మనం అంటాం కదా, మనం వస్తాము మనం వెళ్ళిపోతాం, మన కాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు. దేవుడు ఏంటి, అకాల్ అంటే ఆయన టైం ముందు పుట్టాడు, టైం తర్వాత కూడా ఆయన ఉంటాడు, అంటే ద పర్పెచ్యుటీ ఆఫ్ గాడ్ అంటాం కదా. అలా అకాలీ అంటే బియాండ్ టైం అనమాట. ఓకే. అకాలీ దల్ ఈస్ ది మోస్ట్ ఫేమస్ పొలిటికల్ పార్టీ ఇన్ పంజాబ్. అండ్ ఈ అకాలీ దళ్ ఏంటంటే దాని ఓట్ బేసిస్ సిక్ పాపులేషన్స్. సో కాంగ్రెస్ పార్టీ ఇన్ ది సెంటర్, ఎస్పెషలీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ 70s, లేట్ 60s, 70s ఇందిరాగాంధీ వాంటెడ్ కాంగ్రెస్ టు కమ్ ఇన్ పంజాబ్. కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో కూడా రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేయాలి, అంటే ప్రభుత్వాన్ని స్థాపించాలి. అది ఎలా జరగాలి, అప్పుడు ఏం చేయాలి, అకాలీదళ్ యొక్క రెప్యుటేషన్ని మనం కొట్టాలి. అకాలీదళ్ రెప్యుటేషన్ని కొట్టాలి అంటే అక్కడ ఒక క్యారెక్టర్ రావాలి. ఆ క్యారెక్టర్ని ఎంచుకుంది జర్నైల్ సింగ్ బింద్రావాలే. ఆ జర్నైల్ సింగ్ బింద్రావాలేని ఎందుకు ఎంచుకుంది అంటే సార్, హీఈ్ యాక్చువల్లీ రిలీజియస్ టీచర్ సార్. అక్కడ ఒక సార్ సిక్ కల్చర్లో మీరు వినే ఉంటారు, టక్సాల్ అని పదం విని ఉంటారు. గురుద్వారాతో పాటు టక్సాల్ అని కూడా ఉంటుంది సార్. ఈ టక్సాల్ ఏంటి అంటే పిల్లలకి సిక్ గురుముఖి నేర్పించడము, హోలీ గ్రంథ్ ఎలా చదవాలి నేర్పించడము, సిక్కిజం వాటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఇవన్నీ నేర్పించడము, ఇవన్నీ చేస్తారు సార్. సో ఎవరైతే ఈ టక్సాల్కి హెడ్ ఉంటారో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది సార్ సిక్ కమ్యూనిటీలో. ఇప్పుడు అకాలీదళ్ ఓట్స్ని డివైడ్ చేయాలి అంటే అక్కడి నుంచే ఇంకో మనిషిని తీసుకురావాలి కదా సార్. సో అలా కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేసిన మనిషి జర్నైల్ సింగ్ బింద్రావాలే సార్. ఆయన టక్సాల్ ఏదైతే నడిపించేవాళ్ళో దాన్ని దమ్ దమీ టక్సాల్ అనేవాళ్ళు. ఆ దమ్ దమీ టక్సాల్ని నడిపించే జర్నైల్ సింగ్ బింద్రావాలని ఇందిరాగాంధీ యాక్చువల్లీ ఈ ప్లాన్ వేసింది ముగ్గురు సార్, జ్ఞాని జైల్ సింగ్, సంజయ్ గాంధీ అండ్ రాజీవ్ గాంధీ. వీరు ముగ్గురు కలిసి ఈయనను ఐడెంటిఫై చేశారు. అకాలీదళ్కి విరుద్ధంగా ఈయన నిల్చోబెట్టచ్చు, సిక్ కమ్యూనిటీలో మంచి ఫాలోయింగ్ ఉంది, అకాలీదళ్ ఓట్స్ డివైడ్ అయిపోతాయి, మనకు పెద్ద ఛాన్స్ ఉంటుంది అని. అంటే ఖాలిస్తాన్ని పెంచి పోషించింది అంటే డైరెక్ట్గా అనలేము, కానీ ఇండైరెక్ట్గా ఖచ్చితంగా మనం అనొచ్చు ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయమో ఏదో సార్. సో వెన్ జర్నైల్ సింగ్ బింద్రావాలేని వీళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత అంటే ఒక మాన్స్టర్ని క్రియేట్ చేశారు సార్, అంటే ఒక రాక్షసుడిని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆయనకు ఆయుధాలు ఇచ్చారు, ఆయనకి డబ్బు ఇచ్చారు సార్. ఒక టైం ఎలా ఉండేదంటే కమ్యూనిటీలో ఏం టాక్స్ ఉండే అంటే జర్నైల్ సింగ్ బింద్రావాలే కెన్ టాక్ టు ఇందిరాగాంధీ అండ్ జైల్ సింగ్ డైరెక్ట్లీ, అంత పవర్ ఉండేది సార్ ఆయనకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా దగ్గర మోదీ గారి నంబర్ ఉంది, పర్సనల్ నంబర్, మీరు మాట్లాడతారని నేను మీకు చెప్తే మీరేమనుకుంటారు, అమ్మ ఒబ్రో సార్ ఎంత పెద్దోడరా, డైరెక్ట్గా పిఎంతో టచ్ ఉంది. సో ఇమాజిన్ ఫాలోవర్స్ ఆయన్ని చూస్తున్నారు, హీ కెన్ టాక్ టు ఇందిరాగాంధీ అండ్ జైల్ సింగ్ డైరెక్ట్లీ. సో ఏమవుతుంది, ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో పెద్ద ఎత్తున ఆయనను ఫాలో అవడం జనాలు స్టార్ట్ చేశారు. అకాలీదళ్ ఏం చేసిందంటే అకాలీదళ్కి అర్థమైపోయింది, అమ్మో కాంగ్రెస్ పార్టీ వీడిని వేసేసుకుంది, మన ఓట్స్ డివైడ్ అయిపోతాయి. నేషనల్ ఫ్రంట్లో ఏం జరిగిందంటే సార్ 1975 ఎమర్జెన్సీ, మీరు ఆ టైం పీరియడ్ అందరికీ తెలుసు. కాంగ్రెస్ గాట్ బిజీ ఇన్ ఢిల్లీ సార్. వాళ్ళు ఢిల్లీలో బిజీ అయిపోవడం వల్ల జర్నైల్ సింగ్ బింద్రావాలని వీళ్ళు పట్టించుకోలేదు. 1975 నుంచి 1980 ఒక 5 సంవత్సరాలు. ఈ టైంలో అకాలీదళ్ వాడు బింద్రావాలని వేసుకెళ్ళిపోయాడు సార్.
సో ఏమైంది, నువ్వు సృష్టించిన మనిషి, నువ్వు డబ్బు ఇచ్చిన మనిషి, నువ్వు ఆయుధాలు ఇచ్చిన మనిషి, నువ్వు సపోర్ట్ ఇచ్చిన మనిషి వెళ్ళి అపోజిషన్ పార్టీలో కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఈయన ఎలిమినేట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఇందులో సార్ ఇన్ఫ్యాక్ట్ మీరు హిస్టరీ చదివితే ఒక ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు సార్. ఒక రిటైర్డ్ చీఫ్ అంటే జనరల్ ఆఫీసర్, జనరల్ షాబేగ్ అని చెప్పేసి. ఈ జనరల్ షాబేగ్ ఎవరైతే ఉన్నారో ఆయనని రిటైర్మెంట్కి కేవలం ఒక్క రోజు ముందు ఆయన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అంటే కరప్షన్ ఛార్జెస్ ఆయన్ని అంటించి ఆయన డిస్మిస్ చేశారు. ఆయన కోపం వచ్చి ఆయన జర్నల్ సింగ్ బింద్రాలతో చేతులు కలుపుకున్నాడు. ఆయన ఏమన్నాడు, నేను ఆర్మీలో జనరల్, అసలు యుద్ధం ఎట్లా పోరాడాలో నేను నేర్పిస్తా, ఆయుధాలు నువ్వు మేనేజ్ చేయి. మనం గోల్డెన్ టెంపుల్ పరిసర ఏదైతే ఉంటారో అకాల్ తఖత్ సార్, మనం గోల్డెన్ టెంపుల్ అంటే ఆ వాటర్లో మధ్యలో ఉండదు గోల్డెన్ టెంపుల్ సార్, దానికి ఎదురుగా అకాల్ తఖత్ ఉంటుంది. యాక్చువల్లీ అకాల్ తఖత్ ఈజ్ మోర్ సేక్రెడ్ సార్. ఓకే, ఆ గోల్డెన్ టెంపుల్ ఈజ్ సింబాలిక్, ఆ వాటర్ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. దట్ ఈస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్. కానీ సిక్ కమ్యూనిటీలో టెంపోరల్ సీట్ అంటారు కదా, అంటే ఇప్పుడు ఇస్లాంలో మెక్కా మదీనా ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్, సిక్ కమ్యూనిటీలో అకాల్ తఖత్ అంత ఇంపార్టెంట్ ప్లేస్. సో అకాల్ తఖత్ ఈజ్ వేర్ ఆల్ సిక్ కమ్యూనిటీకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇండియా వైడ్ అండ్ వరల్డ్ వైడ్ కూడా ఇవ్వబడతాయి. అంటే సిక్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి, సిక్ అబ్బాయిలు ఎలా ఉండాలి, సిక్ ఉమెన్ ఎలా ఉండాలి, సిక్ కమ్యూనిటీలో పెళ్ళిళ్ళు ఎలా జరగాలి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది అకాల్ తఖత్ సార్. సో ఇట్ ఈస్ ఎ టెంపోరల్ సిట్ ఆఫ్ సిక్స్. ఆ అకాల్ తఖత్ని జనరల్ షాబేగ్, జర్నల్ సింగ్ బింద్రావాలే అండ్ ఆయన ఫాలోవర్స్ అందరు కలిసి దాన్ని ఒక మిలిటరీ ఫోర్టిఫైడ్ ఫోర్ట్ లాగా కట్టేశారు. సో ఈ 75 నుంచి 1982-83 వరకు ఇదంతా జరిగిపోయింది. సో అప్పుడు ఇందిరాగాంధీకి అర్థమైంది, అమ్మో నేను సృష్టించిన రాక్షసుడు నా కంట్రోల్లో ఇంకా పోయాడు, వీడిని ఎలిమినేట్ చేయాలి. సో వీళ్ళు చాలా తెలివిగా, ఎందుకంటే టెంపుల్ లోపల ఆర్మీ రాలేదు అండ్ వీళ్ళకి చాలా బాగా తెలుసు పోలీసు పారామిలిటరీ ఫోర్సెస్ మనం కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే దే హ్యావ్ క్రాస్ దట్. ఎందుకంటే ఒక ఆర్మీ జనరల్ ఆఫీసర్ నాకు సపోర్ట్ ఇచ్చాడంటే కంప్లీట్ మిలిటరీ టాక్టిక్స్ వస్తాయి. అండ్ మీకు గుర్తుంటే సార్ ఈ టైం పీరియడ్లో చాలామంది సిక్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆర్మీ వదిలేసి రిటర్న్ రావడం జరిగింది. అంటే ఈ గోల్డెన్ టెంపుల్ మీద ఏదో జరగబోతుంది, మీరందరూ తిరిగి రావాలి, దేశం కన్నా మనకి ఇది కూడా ముఖ్యము అన్నట్టు ప్రచారం చేయడం జరిగితే చాలామంది సిక్ కమ్యూనిటీ పిల్లలు ఆర్మీ ఉద్యోగాలు వదిలేసి రిటర్న్ రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారు, ఈ ఫాలోవర్స్ని కొందరు ఆర్మీ పర్సనల్, కొందరు సివిలియన్స్, వీళ్ళందరినీ తీసుకొని ఒక పెద్ద కంటోన్మెంట్లా తయారు చేస్తారు అకాల్ తఖత్. అందుకు ఆర్మీ వాడాల్సి వచ్చింది సార్ ఇందిరాగాంధీ. సో ఖచ్చితంగా మేబీ ఆ సిచ్యువేషన్కి కారకురాలు ఆవిడ అయినా, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తను అది కంపల్సరీ అయిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మనం కమ్యూనిటీ సెంటిమెంట్ కదా, ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని టచ్ చేస్తే ప్రభుత్వం మీద రాళ్ళు విసురుతారు, అందుకే ప్రభుత్వం ఇది టచ్ చేయదని మనకి ఇది సేఫ్ సైడ్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే ఆమె పెంచి పోషించిన పామును ఆమె చంపడం స్టార్ట్ చేస్తుంది, చంపింది. హరిత విప్లవం సార్ రెవల్యూషన్ గురించి చెప్పండి. చెప్తాను సార్. యాక్చువల్లీ మనకి మన దేశం పుట్టినప్పుడు సార్ 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు తినడానికి ఫుడ్ లేదు సార్. అర్లీ 1960s నుంచి ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ పంజాబ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందంటే సార్ పంజ్ అంటే 5, ఆబ్ అంటే వాటర్ సార్, అంటే 5 నదులు ఉన్న రాష్ట్రము పంజాబ్ సార్. అంటే పంజాబ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ టెస్ట్ బెడ్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సార్. అంటే ఏవైతే మనం హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ వాడి మంచి పంటలు చేద్దాం అనుకున్నామో దానికి టెస్ట్ బెడ్ పంజాబ్ని యూజ్ చేశారు సార్. ఏమైంది సార్, పంజాబ్లో గ్రీన్ రెవల్యూషన్ హెవీ సక్సెస్ అయినప్పుడు దానికి సపోర్ట్ చేస్తూ ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగలేదు సార్. సో ఎవరైతే రైతుల్లాగా ఉన్నారో వాళ్ళకి బాగానే ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఎవరైతే రైతు కాకుండా నేను ఇండస్ట్రీకి వెళ్తాను, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను, లేదా నేను ఏదైనా కంపెనీలో పనిచేద్దాం అనుకున్న వాడికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెద్దగా లేవు సార్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక చాలా పెద్ద చంక్ ఆఫ్ యూత్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు అన్ఎంప్లాయిడ్లా మిగిలిపోయారు సార్. సో అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ మనకి హాట్ బెడ్ ఫర్ ఎనీ రెవల్యూషన్ కదా సార్. వాడికి ఏముంది, రోజుకి 500 రూపాయలు ఇస్తాను రా అంటే వెళ్ళిపోతాడు. సో ఇలా గ్రీన్ రెవల్యూషన్ కూడా ఖాళిస్తాన్ మూమెంట్కి ఇన్ సమ్ డైమెన్షన్ దారి తీసింది సార్. సో సార్ ఒక స్టేట్ జస్ట్ ఇమాజిన్ సార్, మనము అంటే ఇది
మీ ఛానల్ ద్వారా దీని గురించి కూడా నేను మాట్లాడాలనుకున్నాను సార్. పంజాబ్కి చాలా అన్యాయాలు కూడా జరిగాయి సార్. 1966 పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని ప్రామిసెస్ చేసింది సార్. ఏమని, చండీగఢ్ ఏదైతే యూనియన్ టెరిటరీ ఉందో ఇప్పటికి కూడాను అది మేము మీకు తిరిగి ఇస్తాము, అది మీకు తిరిగి దొరుకుతుంది, అదొక ప్రామిస్. దాని మీద జరగలేదు సార్, ఏమీ జరగలేదు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్కి మనం 80% ఆఫ్ వాటర్ ఇచ్చాం కదా సార్. ఆ 80% ఆఫ్ వాటర్ పాకిస్తాన్కి ఇవ్వడం వలన నష్టపోయిన రాష్ట్రం ఏదైతే ఉంది అంటే అది పంజాబ్ సార్. అంటే నీ దేశానికి నీ రాష్ట్రానికి నష్టం చేస్తూ పాకిస్తాన్ వాడికి 80% ఆఫ్ వాటర్ మనం ఇచ్చాం సార్. ఓకే, సో అదొక ప్రాబ్లం. హర్యానాలో హిందీ స్పీకింగ్ పీపుల్ నుంచి బయటికి తీసి పంజాబ్ నుంచి హర్యానాని చేశారు సార్, హిందీ స్పీకింగ్ పాపులేషన్. అండ్ హిల్లీ రాష్ట్రాలని తీసి అక్కడ హిమాచల్ ప్రదేశ్ అనే స్టేట్ని మీరు నిర్వహించారు. సో పంజాబ్ ఏంటంటే, నాకు నువ్వు ఇచ్చిన ప్రామిసెస్ నువ్వు ఏదీ నిలబెట్టలేదు. సరే, ఎప్పుడైనా సరే మనం మొబిలైజేషన్ చేస్తాం కదా సార్, అంటే పొలిటికల్గా మాస్ని పిలవాలి అంటే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి కదా సార్. పంజాబ్లో సమస్యలన్నీ హ్యాపీగా చేతిలో ఉన్నాయి, అంటే ఏది సృష్టించాల్సిన అవసరం లేదు. మనకి స్టేట్హుడ్లో మోర్ అటానమీ గురించి అప్పట్లో నెహ్రూ గారు ప్రామిస్ చేశారు, ఇందిరాగాంధీ చేశారు, ఇవ్వలేదు. రెండవది, మనకి చండీగఢ్ తిరిగి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మనకి నీళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారు, ఇండస్ నది నీళ్ళు అది మనకి ఎక్కువ ఇవ్వలేదు. సో ఇలా ప్రజల్లో ఏమంటారు, నిరుత్సాహం ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంది సార్. సో దాన్ని క్యాపిటలైజ్ చేయడం చాలా ఈజీ. ఆ జర్నైల్ సింగ్ బింద్రా వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది, సమస్యలు ఉన్నాయి, ఇంకెంతసేపు సార్, చాలు మంట పెట్టడానికి ఎంతసేపు సార్. అక్కడ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఫాలోయింగ్ ఉంది, ఇంకెంతసేపు. సో అదంతా ఒక హాట్ బెడ్ ఆఫ్ మిలిటెన్సీ అయిపోయింది. అండ్ దాంతోపాటు పాకిస్తాన్తో బౌండరీ ఉండడం వల్ల పాకిస్తాన్ వాడు కూడా నేను ఆయుధాలు ఇస్తా, నేను భూమి ఇస్తా, నేను డబ్బు ఇస్తా, ఇదంతా చేశాడు సార్. పంజాబ్ ఈజ్ ద బిగ్గెస్ట్ విక్టిమ్ సార్. ఈరోజు కూడా మీరు ఈ డ్రగ్ ప్రాబ్లం చూస్తే మన దేశంలో డ్రగ్ ప్రాబ్లం ఏ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఉందంటే మీరు ఆటోమేటిక్గా పంజాబ్ చెప్తారు. పంజాబ్ వాజ్ చోజన్ సార్. పాకిస్తాన్ వాడిది ఒక పాలసీ ఉంది, బ్లీడింగ్ ఇండియా త్రూ 1000 కట్స్ అని చెప్పి. అంటే ఇండియా అనే ఒక జీవిలో 100 కట్స్ నేను వేస్తా, 100 వైపుల నుంచి నీ రక్తం కారాలి, అందులో ఒక బ్లడ్ పంజాబ్లో నేను డ్రగ్ మెనేజ్ తీసుకొస్తా. ఎందుకంటే సార్ 1960s 1970sలో పంజాబ్లో మా సిక్ కమ్యూనిటీలో ఒక కల్చర్ ఉండేది సార్. ఇంట్లో పెద్ద కొడుకు దేశానికి సేవకి వెళ్తాడు, దట్ వాజ్ ది కల్చర్. పెద్ద కొడుకు దేశం కోసము, రెండో వాడు పుడితే ఇంటి కోసం. అంటే అలా కల్చర్ ఉన్న రాష్ట్రంలో వాడు సర్వీస్లోకి వెళ్ళొద్దు, మిలిటరీలో జాయిన్ అవ్వద్దు అంటే ఏంటి, వాడికి డ్రగ్స్ అలవాటు చేయాలి. ఎందుకంటే పంజాబీ పీపుల్, సిక్ పీపుల్ ఆర్ ది స్పైన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ సార్. ఆ స్పైన్ని మనం విరగొట్టాలి అంటే ఖచ్చితంగా వీడు వెళ్ళకుండా చేయాలి అంటే ఏంటి, వీడికి డ్రగ్ అలవాటు చేయాలి. అండ్ మీరు డ్రగ్ ఒక్కసారి తీసుకున్నా సార్, ఆ డ్రగ్ యొక్క కొన్ని కణాలు మీ బ్లడ్ స్ట్రీమ్లో 8 to 9 months 10 months 12 months కూడా ఉంటాయి. అంటే నువ్వు క్యాజువల్గా సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒక్కసారి కూడా నువ్వు డ్రగ్స్ తీసుకున్నా నీ బ్లడ్ టెస్ట్లో వచ్చేస్తుంది. నేను స్వయంగా 2012-13లో పంజాబ్లో ఒక ర్యాలీ చేశాను సార్. మీరు చెప్తే నమ్మరు సార్, 83% ఆఫ్ దెమ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ డ్రగ్స్. అంటే రిటర్న్ ఎగ్జాము, ఫిజికల్ టెస్ట్ తీసుకున్నా వచ్చేస్తుంది బ్లడ్ టెస్ట్లో. సో అంటే ఇన్ని టెస్టులు పెట్టి, ఫిజికల్ టెస్టులు అన్ని స్ట్రిక్ట్ ఫిజికల్ టెస్ట్ పెట్టి ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తే అందులో 83 మంది పనికిరాని వాళ్ళు, బికాజ్ ఆఫ్ దే టెస్టెడ్ పాజిటివ్ ఫర్ సమ్ కొకైన్, సమ్ హీరోయిన్, సమ్ గాంజా నషా. సో అది పర్మనెంట్ రిజెక్షన్ సార్. పాకిస్తాన్ వాడు ఏం అచీవ్ చేశాడు, నేను సెలెక్ట్ చేసినోడు బెస్ట్ కదా సార్. ఆ 83 వాళ్ళు బెస్ట్ ఇండియన్ ఆర్మీలో రాకుండా చేశాడు. సో దానివల్ల ఏమవుతుంది, మన ఆర్మీ వీక్ అవుతుంది, వాడికి కావాల్సింది అది. సో ఇలా ఇప్పుడు విక్టిమ్ అంతే 100%, అంటే విక్టిమ్ ఆఫ్ జియో పాలిటిక్స్. అక్కడ యువతకి ఈ విషయం అర్థం కావట్లేదు. మీరు ఉడతా పంజాబ్ సినిమా చూస్తే మీకు అర్థమైపోయింది. ఉడతా పంజాబ్ సినిమా చూస్తే అసలు మనకి ఎలాగైతే మేబీ ప్రతి లేన్లో కిరాణా కొట్టు ఉంటుందో, పంజాబ్లో ప్రతి లేన్లో డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది సార్.
అంటే డ్రగ్ ఎంత డీప్ రూటెడ్ అయిపోయిందో పంజాబ్లో తెలుస్తుంది. లక్కీలీ సౌత్ ఇండియాలో అంత లేదు. బట్ ఇఫ్ యూ గో టు పంజాబ్, డ్రగ్ ఈజ్ మనం మెడికల్ షాప్లో వెళ్ళి క్రోసిన్ డోలో తీసుకుంటాం కదా, అంత ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఓకే, అంత ఈజీగా అవైలబుల్ ఎందుకు చేశారు? కమ్యూనిటీని నాశనం చేయాలి. ఈ కమ్యూనిటీ యూత్ని నాశనం చేస్తేనే ఇండియన్ ఆర్మీని మనం కంట్రోల్. సార్ ఈ విషయాన్ని మీ పంజాబ్లో తెలిసిందా? ఎందుకు తెలియదు సార్, బట్ అర్థం అవడానికి టైం పడుతుంది సార్. దాని తర్వాత ఇంకోటి, ఆనంద్ సాబ్ తీర్మానం ఎందుకు రిజెక్ట్ అయింది? 1973లో అనంతపూర్ సాహిబ్ రెజల్యూషన్ అని చెప్పేసి అకాలీదళ్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్కి ఒకే ఒక కారణం చెప్పాలి అంటే ఆ ఒక్క వర్డ్ పాలిటిక్స్ సార్. వీళ్ళు స్టేట్లో గవర్నమెంట్ నాది ఉండాలి అని చెప్పేసి ఎంత లెవెల్కి తీసుకెళ్ళిపోయారంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫామ్ అయిపోయేలా తీసుకెళ్ళిపోయారు. అకాలీదళ్ వాడేంటి, నేను పంజాబ్లో నాదే పై చేయి ఉండాలి, సెంట్రల్ పార్టీ వాడు రాకూడదు. సో అనంతపూర్ సాబ్ రెజల్యూషన్, నాకు ఈ నీళ్ళు కావాలి, నాకు హర్యానా కొన్ని ప్రాంతాలు తిరిగిస్తా అన్నావు, చండీగఢ్ తిరిగిస్తా అన్నావు, హిమాచల్ నుంచి తిరిగిస్తా అన్నావు, ఇవన్నీ నాకు కావాలి. సో ఇదంతా 1973 రెజల్యూషన్. ఇది ఎప్పుడు ఇందిరాగాంధీ జర్నల్ సింగ్ బింద్రావాలని తయారు చేస్తుంది అప్పుడు. అండ్ 1975 ఎమర్జెన్సీ జరిగింది, వాడిని పట్టించుకోలేదు, వాడు అటే తిరిగాడు. అండ్ 1973లో అనంతపూర్ సాహిబ్ రెజల్యూషన్ ఎవరైతే అకాలీదళ్ పాస్ చేసిందో, 1982లో అకాలీదళ్ అండ్ జర్నల్ సింగ్ బింద్రావాలే ఇద్దరు కలిసి ఇంకో రెజల్యూషన్ పాస్ చేశారు, ధర్మ యుద్ధ మోర్చా అని చెప్పి. అచ్చా, చూడండి ఎంత పాలిటిక్స్ ఎంత ప్లే అవుతుందో. సో కామన్ మ్యాన్ సఫర్ అయ్యాడు, ఎంతోమంది ప్రాణ నష్టం జరిగింది, ఆర్మీ వాళ్ళు టెంపుల్లో ఎంటర్ అవడం జరిగింది, ఎప్పటి లేని ఏమంటారు ఒక రిలీజియస్ సెంటిమెంట్ని హర్ట్ చేయడం జరిగింది. ఇదంతా దేనికోసం? పవర్, పాలిటిక్స్. అంటే వీళ్ళు పవర్లో రావడానికి ఏ దూరానికైనా వెళ్ళిపోతారు అన్న దానికి నిజస్వరూపం ఖాళిస్తాన్ మూమెంట్. సార్, ఐ యామ్ అ ప్రాక్టీసింగ్ సిక్. నేను కూడా సిక్ కమ్యూనిటీకి సార్ బిలాంగ్ అవుతాను. నాకు ఇప్పుడు 40 పైన నా వయసు. ఈ 40-45 సంవత్సరాల్లో నా కమ్యూనిటీలో వీళ్ళు ఖాళిస్తానీ సపోర్టర్స్ అని నేను ఎవరిని చూడలేదు సార్. అంటే ఖాళిస్తాన్ మాకు కావాలి అన్నది కూడాను ఒక చాలా చిన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ సిక్ కమ్యూనిటీలోనే ఆ డ్రీమ్ ఉంది తప్పితే ఇంకెవరికి ఆ డ్రీమ్ లేదు. బికాస్ చాలా బ్యూటిఫుల్గా సిక్ కమ్యూనిటీ ఇండియాలో ఇంటిగ్రేట్ అయిపోయింది సార్. ఈ దేశం నాది అన్న ఫీలింగ్ మా కమ్యూనిటీలో చాలా బాగా వచ్చేసింది సార్. ఆ ఫీలింగ్ని ఎలా పాడు చేయాలి, ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ కదా సార్, బ్రిటిష్ వాడు ఇచ్చేలేడుగా ఫ్రీగా, వీళ్ళని డివైడ్ చేయాలి, వీళ్ళ మీద శాసించాలి, విభజించు పాలించు. ఇదేగా జరిగింది సార్, గతంలో జరిగింది, ప్రస్తుతం కూడా ఇదే జరుగుతుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఏదో విధంగా గొడవలు జరుగుతూ ఉంటాయి, అందరి కంట్రోల్లో ఉంటాయి. అసలు బృందన్ వాళ్ళు ఎవరండి? అంటే హీజ్ ఎ రిలీజియస్ టీచర్. అంటే తను ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? రిలీజియస్ టీచర్ అంతే, ఇంకేం లేదు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఒక టక్సాల్లో పుట్టి పెరిగి అంతా అక్కడే చేశాడు. ఆయన ఒక ప్రీచర్ అయ్యాడు, ఆయనకు అంత మంచి ఫాలోయింగ్ వచ్చింది సార్. సో బింద్రావాలే గారు ఏంటి అంటే, హీ ఈజ్ వన్ గై హూ హ్యాస్ ఫాలోయింగ్ సార్. ఇప్పుడు మీరు ఇవి వినుంటారు సార్, అంటే బాబా రామ్ రహీం వినుంటారు. అంటే ఇవి డేరాలు నడుపుతారు కదా, మనకి ఇక్కడ లక్డికాపూర్లో కూడా ఒకటి ఉంది, సంత్ నిరంకారి సత్సంగ్ భవన్ అని చెప్పేసి ఉంది. మీరు సండే రోజు వెళ్తే మీరు అక్కడ BMW, ఆడి కార్, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు అందరూ వస్తారు. అవును సార్, సిక్కిజంని కొంచెం మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి సార్. సిక్కిజం ఐడల్ వర్షిప్లో బిలీవ్ చేయొచ్చు సార్. అండ్ సిక్కిజం మన 10 గురూస్ ఉన్నారు కదా సార్, ఈ 10 గురూస్ని గురూస్ అంటది, కానీ ఏ రోజు మేమే దేవుడు అని చెప్పి వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే సిక్కిజం బిలీవ్స్ ఇన్ ఓన్లీ వన్ గాడ్ సార్, అందుకే మోనోథియిస్టిక్ బిలీఫ్ సిస్టమ్ అంటారు. సో దేవుడు ఒక్కడే, కానీ అండ్ మనిషి రూపంలో దేవుడు రాడు. అండ్ ఈ 10 గురూస్ దే ఆర్ ఓన్లీ గురూస్. అంటే మనకి ఎలా స్కూల్లో గురువు ఉంటాడో, కాలేజ్లో గురువు ఉంటాడో, అలా ధర్మానికి వీళ్ళు గురు. అధర్మం ఏంటి నీకు నేర్పించాలి, ఇది నువ్వు చేయకూడదు, ఇది అధర్మం, ఇది ధర్మం, నువ్వు పాటించాలి. అందుకే గురు గోవింద్ సింగ్ ఒక మాట అంటారు సార్, నేను గురువు కావచ్చు, కానీ నాకన్నా సిక్కిజం ఇంకో మనిషి బాగా పాటిస్తే నేను ఆయనకి డిజైపుల్ అవుతా అంటాడు. అందుకే ఆపే గురు ఆపే చేలా. ఇఫ్ ప్రకాష్ ఫాలోస్ సిక్కిజం బెటర్ దెన్ మీ, గురు గోవింద్ సేస్ ఐ హ్యావ్ నో షేమ్ ఇన్ సేయింగ్ హీ ఈజ్ మై గురు బికాస్ హీ ఈజ్ ఫాలోయింగ్ బెటర్ దెన్ మీ. సో దట్ ఈస్ వేర్ సిక్కిజంలో ఆ గురుషిప్ ఉంది.
గురు అండ్ శిష్య పరంపర చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని దమ్దమి టక్సాల్కి ఎవరైతే జర్నైల్ సింగ్ భింద్రావాలా గురువుగా ఉన్నాడో ఆయనకు అంత ఫాలోయింగ్ వచ్చింది. ఎందుకంటే సిక్కిజంలోనే ఆ గురువుకి సమర్పణ అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్. అందుకని అంత మంచి ఫాలోయింగ్ ఆయనకు వచ్చింది. సార్ నిరంకారి గురించి మాట్లాడారు ఇప్పుడు. అసలు నిరంకారి దాంతోపాటు ఘర్షణలు జరిగాయి కదా ఇప్పుడు? చాలా జరిగాయి సార్. అంటే వీళ్ళు ఏంటంటే సార్ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే వీఆర్ గాడ్ మెన్. అంటే ఇప్పుడు డేరా సచ్చా సోదా బాబా రామ్ రహీం ఆయన ఏమంటాడు, ఐఎమ్ గాడ్ అంటాడు. అండ్ సిక్కిజం ఏమంటుంది, నో నో నో, హ్యూమన్ కెనాట్ బి గాడ్ అండ్ గాడ్ కెనాట్ బి బార్న్ యాజ్ ఎ హ్యూమన్ అన్నది ఒక వన్ బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ సిక్కిజం. వెన్ ఖాల్సా పంత్ వాజ్ ఎస్టాబ్లిష్ సార్, 10th గురు గోవింద్ సింగ్ ఆయన ఒక ఇంపార్టెంట్ తీర్పు ఇచ్చారు సార్. నా తర్వాత హోలీ గ్రంథే గురువు, నా తర్వాత హోలీ గ్రంథే గురువు. నీకు జీవితంలో ఏ కష్టం వచ్చినా, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ బుక్ తీసుకొని చదువు, నీకు సమాధానం దొరుకుతుంది. నా తర్వాత లివింగ్ గురువు ఎవ్వరూ లేరు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఆయన ఏమన్నాడు, ఆజ్ఞా భై అకాల్కి, అకాల్కి మీన్స్ సంబడి హూ ఇస్ బియాండ్ టైం, ఆజ్ఞా భై అకాల్కి తభీ చలాయో పంత్. పంత్ మీన్స్ సిక్కిజంని ఎలా నడపాలి, సబ్ సిక్కన్ కో హుకుం హై గురు మానియో గ్రంథ్. అంటే ఇప్పటి నుంచి నా తర్వాత ఎవ్వరు ఒక మనిషి వచ్చి నేను సిక్ కల్చర్కి గురువు అని చెప్పడానికి లేదు. ఈ హోలీ గ్రంథులో ఎవరైతే రాశారో ఈ హోలీ గ్రంథులో రాసిన రూల్స్, రెగ్యులేషన్స్, స్క్రిప్చర్స్ ఇదే మీకు గురువు అని చెప్పడం జరిగింది. సో సిక్కిజంని అండర్స్టాండ్ చేసుకుంటే ఎందుకు అంత ఫాలోయింగ్ జర్నైల్ సింగ్ భింద్రావాలాకి వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఓకే సార్, 1982లో అప్పుడు కూడా కొన్ని ఘర్షణలు జరిగాయి. అవును సార్, ఆ ధర్మయుద్ధ మోర్చా గురించి చెప్పాను కదా సార్. 1982లో అకాలీదళ్ వాడు కలిసి అండ్ జర్నైల్ సింగ్ భింద్రావాలా వీళ్ళిద్దరూ కలిసి ఈ ధర్మయుద్ధ మోర్చా చేయడం వల్లనే కదా ఇందిరాగాంధీకి అర్థమైపోయింది, అమ్మో మనోడే వెళ్ళి అపోజిషన్ పార్టీలో జాయిన్ అయిపోయాడు అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇంకా వీడిని ఎలా ఎలిమినేట్ చేయాలి అన్నది ప్లాన్ స్టార్ట్ అయింది సార్. ఆ ప్లాన్కి చివరి టిక్ మార్క్ ఆపరేషన్ బ్లూ స్టార్. ఓకే, ఆపరేషన్ బ్లూ స్టార్ చేయక ముందు మళ్ళీ గవర్నమెంట్ని ఏ విధంగా ఛాలెంజ్ చేశారు? ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అంటే సార్ గవర్నమెంట్కి అంటే చాలా చేసి ఉండాలి 100%. ఈ ఇన్సిడెంట్తో దీని మీద యాక్షన్ తీసుకోవాలి, అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని గవర్నమెంట్ డెసిషన్ సార్. చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి సార్ అప్పట్లో. ఎందుకంటే ఆయుధాలు లోపలికి వస్తున్నాయి సార్. అంటే ఆయుధాలు రావడం వేరు, వీళ్ళు ఆపరేషన్ చేయడం వేరు. అంటే గవర్నమెంట్ ఆయుధం ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు మనము ఒక స్టేట్లో ఉన్నాం సార్, తెలంగాణ స్టేట్లో ఉన్నాం. మీకు సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత, నాకు సెక్యూరిటీ బాధ్యత ఎవరిది? గవర్నమెంట్, రాష్ట్రానిది, గవర్నమెంట్ది, రైట్? సో అలాంటప్పుడు నా దగ్గర ఆయుధం ఎందుకు ఉండాలి? ఇప్పుడు మీరు ఆయుధం అక్రమంగా పెట్టుకున్నారంటే ఏదో ఒక తప్పు పని చేయడానికే కదా సార్. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రిపీటెడ్గా ఏమొస్తున్నాయంటే ఎంతోమంది సిక్ అండ్ ఆర్మీ నుంచి కూడా ఇంటెలిజెన్స్ వస్తుంది. ఏమని, సిక్ యూత్ అసలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, ఏడబ్ల్యూలు అయిపోతున్నారు, అబ్సెన్స్ వితౌట్ లీవ్. ఓకే, సెలవు తీసుకొని వెళ్తున్నారు, తిరిగి రావట్లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సో సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది అండ్ ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోనే అజిత్ దోవల్ గారు ఎంట్రీ అవుతుంది. అసలు లోపల ఏం జరుగుతుంది కనుక్కోవాలి. అంటే దెర్ ఈజ్ ఎ స్టోరీ. అంటే నాకు ఫ్యాక్ట్స్ నాకు తెలియదు, బట్ వాట్ ఐ హ్యావ్ రెడ్ సమ్వేర్ ఇస్ హీ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ రిక్షా వాలా అవుట్ సైడ్ గోల్డెన్ టెంపుల్. రిక్షా తొక్కే అతనుగా ఆయన అంటే అప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ మారువేషంలో ఆడ కూర్చొని అసలు లోపల ఏం జరుగుతుంది, లోపల ఎవరు వెళ్తున్నారు, లోపల ఎవరు వస్తున్నారు. అంటే మన పాకిస్తాన్ కన్నా ముందు, దురంధర్ కన్నా ముందు షేడ్స్ అని కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. సో హీ వాజ్ దేర్ ట్రైంగ్ టు కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు లోపల ఏం జరుగుతుంది. ఎందుకంటే లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఎంతో మంది వెళ్తారు, వెళ్ళొచ్చు. కానీ వెళ్తే పట్టుకుపోతే ఏంటి పరిస్థితి? సో బయట ఒక రిక్షా వాడిలాగా రిక్షా పెట్టుకొని అందరిని తోళ్ళ రిక్షా వెనక వస్తా పోయేటోళ్ళతో మాట్లాడాలి, ఏం జరుగుతుంది లోపల, ఏంటి ఈరోజు ఆయుధాలు కనిపించాయి, ఏమైనా చేస్తున్నా మనోళ్ళు అంటే నేను మీ వాడినే. సో అప్పుడేమవుతుంది, జర్నైల్ సింగ్ భింద్రావాలా ఎవరినో కూర్చోబెట్టుకున్నాడు, ఆయుధాలు కూడా ఉన్నాయి, మేము కూడా చూసాము. సో దీన్ని ఏమంటారంటే పాజిటివ్ రీఅఫర్మేషన్ జరుగుతుంది.
అచ్చా. మిలిటరీ యాక్షన్ సార్, మిలిటరీ యాక్షన్ చేసే ముందు అసలు లోపల ఏముందో తెలుసుకోవాలి కదా సార్. అది తెలుసుకోవాలి అంటే ఏదో రకమైన మనకి ఇంటెలిజెన్స్ రావాలి కదా. అంటే ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు ఫోర్టిఫై చేశారంటే, ఒక ఆర్మీ ఒక స్టేషన్ని ఎంత బాగా డిఫెన్స్లా తయారు చేసుకుంటుందో అంత బాగా ఒక గుడిని తయారు చేసుకుంటుంది. సో అప్పుడు వీళ్ళకి అర్థమైంది. ఎందుకంటే సార్ అప్పట్లో ఈ డ్రోన్స్, ఈ శాటిలైట్స్ ఏం లేవు కదా సార్. ఇట్ ఈస్ ప్యూర్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఫస్ట్ క్రియేట్ చేశారు. 1-2 years ఇందులోనే పట్టింది. దెన్ లీడ్ చేసింది దోవల్. సో దెన్ యాక్షన్ జరిగింది గ్రౌండ్లో 1984లో. దా ఆపరేషన్కి పేరు ఇచ్చింది ఆపరేషన్ బ్లూ స్టార్. సరే, ఆపరేషన్ బ్లూ స్టార్కి వెళ్ళకముందు సార్, పాకిస్తాన్ నుంచి వెపన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఏ రూట్లో వచ్చేవండి వీళ్ళకి? పంజాబ్ బార్డర్ ఇస్ దేర్. పంజాబ్ బార్డర్ ఇస్ దేర్. డైరెక్ట్ గా లారీలో తీసుకొచ్చేవారా లేదా అండర్ గ్రౌండ్ లో రకరకాల దీంట్లో తీసుకొచ్చారు? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మనకు టెర్రరిస్టులు ఎలా వస్తున్నారు అంటే, ఇప్పుడు మనం పాకిస్తాన్ని నుంచి 71లో ఒక యుద్ధం జరిగింది సార్. 71 తర్వాత ఏ యుద్ధం జరగలేదు. ఏదైతే బార్డర్ ఫెన్సింగ్ అయ్యిందో అది ఇప్పుడు కదా మనం కట్టుకుంది సార్. అప్పట్లో ఏముంది, అంత ఓపెనే కదా సార్. మొత్తం బార్డర్ ఫెన్స్ ఎక్కడుంది? అండ్ అన్ని నదులు ఉన్నాయి, ఎన్ని దారులు ఉన్నాయి లోపల రావడానికి. దారికి ఏం కరువు ఉంది సార్. ఓపెన్ గా తీసుకురావడమే, సీక్రెట్ లేదు. అంటే ఓపెన్ గా అంటే మరీ ఓపెన్ గా కాదు, బట్ దెర్ ఇస్ నో చెక్ అండ్ బ్యాలెన్స్ అప్పట్లో. సో పాకిస్తాన్ వాడు ఇలా దుర్మార్గం చేస్తాడు అన్న క్లారిటీ లేదు. అండ్ మీరు 1971 రా పుట్టి ఎన్ని రోజులు, 3 సంవత్సరాలు అయింది. అండ్ రా వాజ్ బిజీ ఇన్ ద ఈస్ట్. బంగ్లాదేశ్లో బిజీగా ఉంది, అంటే ఈస్ట్ పాకిస్తాన్లో బిజీగా ఉంది. ఇది పట్టించుకోలేదు. ఇంకా వీళ్ళు జరిగాయి సార్. అంటే సార్ మన దేశం చాలా పెద్దది సార్. అండ్ అప్పట్లో మనకి అంత డబ్బు లేదు సార్. సో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ. ఇప్పుడున్న సౌకర్యాలు మన దేశానికి, ఇప్పుడున్న డబ్బు కానీ, ఇప్పుడున్న ఆదాయం కానీ అప్పుడు లేదు కదా సార్. అంటే మనం ఇండిపెండెంట్ అయ్యి 15-20 సంవత్సరాలు కూడా అవ్వలేదు. అప్పుడే వీళ్ళు ఇవన్నీ దుర్మార్గత్వం స్టార్ట్ చేశారు కదా సార్ దేశంలో. అజిత్ దోవల్ గారు రిక్షా తొక్కుతూ రిక్షా పుల్లర్గా లోపండి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. తర్వాత ఆర్మీ నుంచి కూడా ఇన్పుట్స్ వచ్చుంటాయి. ఈ ఇన్పుట్స్ అయిన తర్వాత ఇంకా ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ రోజు, ఎన్ని గంటలకి, ఎలా స్టార్ట్ అయిందండి? సార్ ఆపరేషన్ బ్లూ స్టార్ మొత్తం ఒక 10 రోజులు సార్. June 1 నుంచి June 10, 1984. కానీ ఏదైతే గోల్డెన్ టెంపుల్లో ఆర్మీ ఎంట్రీ చేసిందో అది June 5th, 6th నైట్. ఈరోజు 5వ తారీఖు, ఈరోజు రాత్రి ఆపరేషన్ స్టార్ట్ అయింది. 6వ తారీఖు ఉదయాన్న ఫినిష్ అయిపోయింది సార్. ఇండియన్ ఆర్మీ నుంచి మిక్స్డ్ బటాలియన్ని తీసుకున్నారు సార్. 9 గడ్వాల్ రైఫిల్స్, 10 డోగ్రా. ఈ అతి ముఖ్యంగా ఈ 2 బటాలియన్స్ నుంచి ట్రూప్స్ని తీసుకొని ఒక మిక్స్డ్ కాంబాట్ గ్రూప్, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ, క్యావలరీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కండక్ట్ చేసిన ఆపరేషన్. వాళ్ళిద్దరిని తీసుకున్నారండి అంటే న్యూట్రల్గా ఉంటారు కాబట్టి, అంటే ఆ కమ్యూనిటీకి చెందని వాళ్ళు ఉండడానికి అనేది ఒక న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి. బ్లూ స్టార్ పేరు ఎందుకు పెట్టారు అంటే ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో సార్, వాటికి కొన్ని పేర్లు ఎలాగిస్తారంటే అది ఇంకా లైఫ్ లాంగ్ అది మన హిస్టరీలో అలా మిగిలిపోవాలి అని. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ ఇచ్చాము. అంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఇచ్చాము అంటే, వాళ్ళకి ఎవరైతే 26-27 మందిని చంపేశారో వాళ్ళ వల్ల వాళ్ళ సింధూరం పోయింది కాబట్టి వాళ్ళకి ఒక ఏమంటారు ట్రిబ్యూట్ లాగా ఆపరేషన్ సింధూర్. ఈ బ్లూ స్టార్ అనే పదానికి అంత హిస్టరీ పెద్దగా లేదు. కానీ వీళ్ళేంటంటే, ఈ స్టార్ ఎప్పుడు ఎలా ఉంటుంది సార్, వైట్ బ్రైట్. కానీ బ్లూ స్టార్ ఏంటి, మన కంటికి కనిపించదు. సో ఈ ఆపరేషను మన దేశంలో జరిగిన ఆపరేషను ఎంత తొందరగా అయితే మనం దీని గురించి మర్చిపోవాలి. ఆ యొక్క డైమెన్షన్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చిన పేరు బ్లూ స్టార్. ఎందుకంటే ఆకాశంలో బ్లూ కలర్లో స్టార్ ఉంటే మనకు కనిపిస్తుందా? కనిపించదు. సో మన చరిత్రలో ఇలా ఒక చీకటి అధ్యాయం జరిగింది అన్న విషయము మనం తొందరగా మర్చిపోవాలి. ఎందుకంటే ఒక కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ అయితే ప్రతిసారి మన దేశానికి అవసరం వచ్చినప్పుడు నిల్చుందో వాళ్ళకి విరుద్ధంగానే జరుగుతుంది. కాబట్టి దో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ టార్గెటెడ్ అట్ సిక్కిజం కాదు, ఒక టెర్రరిస్ట్ మీదనే టార్గెట్. కానీ అందరి దీన్ని తొందరగా మర్చిపోవాలి అన్న ఉద్దేశంతో పేరు పెట్టింది బ్లూ స్టార్. సో దీనికి మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి సార్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది స్టోరీ. సో దట్ వీ ఫర్గెట్ దిస్ ఆపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఒక రాత్రి మొత్తం ఆపరేషన్స్ జరిగాయి సార్. హెవీ క్యాజువాలిటీస్ అటువైపు, హెవీ క్యాజువాలిటీస్ ఇటువైపు, అంటే ఆర్మీ వైపు కూడాను. అండ్ ఆ టెర్రరిస్టులు లేదా సపోర్టర్స్ ఆఫ్ భింద్రవాలే వాళ్ళకు కూడా హెవీ క్యాజువాలిటీస్ జరిగాయి సార్. బై ద మార్నింగ్ ఆఫ్ 6th June భింద్రవాలే వాజ్ కిల్డ్ అండ్ ది ఆపరేషన్ వాజ్ ఎండెడ్. అండ్ ఇమీడియట్లీ ద రిస్టోరేషన్ ఆఫ్ ఏదైతే నష్టం జరిగిందో, కొలాటరల్ డ్యామేజ్ జరిగిందో, దాని రిపేర్ వర్క్ కూడా ఇమీడియట్గా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. సిక్కులందరూ పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్లో
పోలీసులు వెళ్ళడం, ఈ రక్తపాతం చేయడంతో ఇందిరాగాంధీకి సిక్కుల మధ్యన గ్యాప్ పెరిగింది. ఆమె హత్యకి అదే ప్రధాన కారణం అనేది ఒక వాదన ఉంది. వాస్తవంటారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్, సిక్ కమ్యూనిటీ వాళ్ళు పోలీస్లో, పారామిలిటరీలో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎక్కువ శాతంగా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అండ్ ఇందిరాగాంధీ గారు పర్సనల్ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా సిక్సే సార్. ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, రా వాళ్ళు ఇద్దరు ఇందిరాగాంధీకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా, మేడం ఈ సిక్ బాడీ గార్డ్స్ని మీరు చేంజ్ చేసుకోండి, ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ది సెంటిమెంట్స్ ఆర్ వెరీ హై, ఎందుకంటే ఆబ్వియస్లీ కోపం ఉంటుంది, కమ్యూనిటీలో కోపం ఉంది, కాబట్టి మీకు సేఫ్ కాదు అని చెప్పినా సరే తను వాళ్ళని చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేసింది. సో అందుకే ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇది చెయ్యొద్దు అని అంటారో, ఇది చెయ్యండి అని లీడర్స్కి అంటారో వాళ్ళు వినాలి సార్. ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, నువ్వు దగ్గరగానే ఉన్నావు అంటే ఎవరిని దాటుకొని రావాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు మా ముందే ఉన్నావు. సో ఏం చేయాలి, వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేయాలి, రాడికలైజ్ చేయాలి. ఈవిడి వల్లేరా నీ స్వర్ణ మందిరంలో మిలిటరీ వాళ్ళు బూట్స్ వేసుకొని వచ్చారు. సో ఎవడైనా సరే మనిషి కొన్ని రోజుల తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు కదా, అక్కడ అదే జరిగింది. సో ది ఐబీ అండ్ రా గేవ్ ఇంటెలిజెన్స్ దట్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్వాంటెడ్ ఎలిమెంట్స్తో వీళ్ళు మాట్లాడడం మాకు తెలుస్తుంది, సో మీరు వీళ్ళని తీసేస్తే మంచిది అని చెప్పి ఇందిరాగాంధీకి చెప్పినా సరే తను వినలేదు సార్. జూన్లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది, అక్టోబర్లో 31 అక్టోబర్ రోజునే ఇందిరాగాంధీ గారిని అసాసినేట్ చేయడం జరిగింది సార్. ఒక లక్ష్యం కోసం పంపారు ఆవిడ. ఆ లక్ష్యం అంటే పొలిటికల్గా నెరవేరిందా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ? అప్పుడు నెరవేరలేదు సార్, అప్పుడు పెద్దగా నెరవేరలేదు. కానీ 2000 ఇక్కడ 21 మన 2017లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ దానికి కారణం కంప్లీట్లీ డిఫరెంట్ సార్. దానికి కంప్లీట్లీ కారణం డిఫరెంట్. కానీ వాళ్ళు అంత కష్టపడ్డారు కానీ అప్పుడు రాలేకపోయారు. బట్ ఖచ్చితంగా 2017లో అయితే వాళ్ళు అంటే ఈ రీజన్తో కాదు కదా, వేరే రీజన్స్ అంటున్నారు కాబట్టి. అంటే ఆ వేరే రీజన్ మరీ రిలీజ్ చేసే సార్. మళ్ళీ 2015లో సార్ ఒక ఇన్సిడెంట్ జరిగింది పంజాబ్లో, దాన్ని బర్గారీ ఇన్సిడెంట్ అంటారు. బర్గారీ ఇన్సిడెంట్ ఏంటంటే ఫరీద్కోట్ దగ్గర బర్గారీ అనేది ఒక ప్లేస్ సార్. ఫరీద్కోట్ దగ్గర గురుద్వారా ఎదురుగా గురుద్వారా మన హోలీ గ్రంథ్ కొన్ని కాల్ చేసిన కాగితాలు అక్కడ రోడ్డు మీద పడేశారు. దిస్ ఈజ్ ఇనఫ్ కదా సార్, మన దేశంలో ఇంత పెద్ద ఇది జరిగితే అండ్ ఇంకా పీపుల్ విల్ బి దేర్. అండ్ 2015లో అకాలీదళే ఉంది సార్ పొలిటికల్ పార్టీ అప్పుడు కూడాను. 2015 నుంచి 2017 వరకు అకాలీదళ్ కుడ్ నాట్ ఫైండ్ ది పర్పిట్రేటర్స్ ఆఫ్ బర్గారీ. అసలు ఎవడు చేశాడు అది 2 సంవత్సరాలు పట్టుకోలేకపోయారు సార్. 2017లో ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఒక్క ఇష్యూ మీద ఎలక్షన్ ఫైట్ చేసింది. ఏమని, బర్గారీ పర్పిట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హోలీ గ్రంథ్ కాగితాలు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళని పట్టుకుంటాము. వాళ్ళ ఎలక్షన్ అజెండా ఒక అజెండా. 2017లో కాంగ్రెస్ గెలిచింది సార్. 2017 నుంచి 2022 వరకు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది సార్, ఏమీ చేయలేదు సార్. దే డిడ్ నాట్ క్యాచ్ ది పర్పిట్రేటర్స్ ఆఫ్ బర్గారీ. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే అజెండా మేనిఫెస్టోతో వెళ్ళింది, బర్గారీ పర్పిట్రేటర్స్ని పట్టుకుంటా అని. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో ఒక రిలీజియస్ సెంటిమెంట్ స్టేట్ పాలిటిక్స్ డ్రైవ్ చేస్తుంది. గెలిచింది కరెక్ట్, పట్టుకున్నారా? లేదు, ఎప్పుడు చేయలే. అందుకే చెప్తున్నా, భగవంత్ సింగ్ మాన్ సార్ అంటే హీఈస్ నాట్ ఎ సీఎం మెటీరియల్ అకార్డింగ్ టు మీ సార్. సో బట్ ఎందుకంటే ఆ పార్టీ అక్కడికి వెళ్ళి ప్రామిస్ చేసింది, అది చేసింది కాబట్టే ఎలక్షన్ గెలిచారు. 17లో కాంగ్రెస్ గెలిచింది. 5 సంవత్సరాలు అమరేందర్ సింగ్ గారి గురించి మీకు తెలిస్తే ఈజ్ అ వెరీ లావిష్ పర్సన్. సో ఆయన మాసెస్ని పెద్ద పట్టించుకోడు. 5 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాల్లో తర్వాత ఆయన్ని మార్చేయడం కూడా జరిగింది. అమరేందర్ సింగ్ని మార్చేసి చన్నీ అని చెప్పి వచ్చాడు. అండ్ ఈజ్ అ దళిత్ కమ్యూనిటీ పర్సన్. అండ్ సిక్ పాపులేషన్లో మంచి మెజారిటీ ఉంది దళిత్లో. సో కాంగ్రెస్ ఏమనుకుంది, అరే కనీసం దళితులకి మనం చీఫ్ మినిస్టర్ చేసాం కదా, ఆ సపోర్ట్ ఎలిమెంట్ ఉంటుంది అనుకున్నారు. తను ఏం చేయలేకపోయాడు. ఆ తర్వాత 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, ఇప్పుడు వచ్చి అది ఎవరు చేయలేదు. అండ్ అందులో ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు సార్, గోల్డీ బ్రార్ అని చెప్పేసి, వాడు ప్రదీప్ సింగ్ అని చెప్పేసి ఒక మనిషిని చంపాడు. హీ వాజ్ వన్ ఆఫ్ ది పర్పిట్రేటర్స్ ఆఫ్ బర్గారీ అని తెలిసింది. అండ్ ఆయన ఓవర్ నైట్ దేవుడు అయిపోయాడు. బికాస్ అక్కడ కమ్యూనిటీకి ఏం కావాలి, ఆ వెదవ పని చేసినట్టు చంపాలి. బికాజ్ ఇట్ ఇస్ అ రిలీజియస్ సెంటిమెంట్. కానీ ఇంత దాన్ని చూపిస్తున్న తప్ప ఎవరు చేయలేకపోతున్నారు. సార్ మీరు ఇంకో మాట తీసుకొచ్చారు ఇక్కడ, పంజాబ్ అనగానే డ్రగ్స్ అనేది ఒక పేరు ఉండేది గతంలో, కానీ ఇప్పుడు ఇంకొక పేరు కూడా యాడ్ అయింది, SC ST కేసులు ఎక్కువ ఉంటుంటాయి అనేది. అవును సార్. అంటే
కన్వర్షన్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. పంజాబ్లో క్రిస్టియానిటీ కన్వర్జన్స్ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి సార్. దానివల్ల ఈ ఎస్సీ ఎస్టీ గొడవలు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి సార్. అంటే దే ఆర్ ఆల్సో డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు స్టాప్ దిస్. అంటే ఫోర్స్ఫుల్ కన్వర్జన్స్ కావు సార్ ఇవి. చాలా మంది కమ్యూనిటీలో వాళ్ళు సొంతంగానే వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు క్రిస్టియానిటీకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఓవర్గా మనం చూసుకుంటే సార్, కెనడా, అమెరికా, జర్మనీ, యూకే, ఎంతోమంది యూరోపియన్స్ ఆర్ కన్వర్టింగ్ టు సిక్కిజం. నాట్ 1 or 2, కొన్ని వేలల్లో కొన్ని లక్షల్లో ఎవ్రీడే దే ఆర్ కన్వర్టింగ్ టు సిక్కిజం. కానీ పంజాబ్లో బికాజ్ సార్ పంజాబ్ ఈజ్ అ విక్టిమ్ సార్. అంటే ఇప్పుడు మీరు పాటలు చూసుకోండి, యూనో గ్లోరిఫికేషన్ ఆఫ్ క్రైమ్ సార్. పంజాబ్ పాటల్లో ఏమి గన్ ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయి, అమ్మాయి ఉంటుంది. పంజాబ్ పాట త్రీ పార్ట్స్లో డివైడ్ చేసేయచ్చు. అంటే 4 బోటల్ వోడ్కా కామ్ మేరా రోజుకా. ఇదేంది? This was never Punjabi pop culture, sir. Punjabi folk culture was very pure. అంటే హౌ ది అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డ్ వాజ్ దేర్, ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ ఎలా ఉండేవి, దాని మీద పాటలు రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు వెస్టర్న్, అసలు యాక్చువల్లీ ఈ ఖాళిస్తాన్ మూమెంట్కి బయట నుంచి కూడా కాన్సెప్ట్ ఉంది సార్. అంటే వెస్టర్న్ కంట్రీస్, అమెరికా కానీ, కెనడా కానీ, యూకే కానీ ఇండియా మీద జియో పొలిటికల్గా ప్రెషర్ ఉంచాలి అన్న ఉద్దేశంతో ఆ దేశాల్లో ఖాళిస్తానీ సపోర్టర్స్కి డబ్బు ఇస్తారు, వాళ్ళకి చేతులు పట్టుకుంటారు సార్. ఎందుకంటే ఇండియా మీద ప్రెషర్ పెట్టాలని. ఇన్ఫ్యాక్ట్ మనం యూకేతో అండ్ యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నప్పుడు ఏదైనా పెద్ద డీల్ ముందుకు వచ్చింది అనుకోండి సార్, అప్పుడు ఖాళిస్తాన్ సంబంధించి ఏదో ఒకటి జరుగుతుంది సార్. ఎందుకంటే ఇండియా మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికి ఈ ఖాళిస్తానీ మూమెంట్ని ఇండియా మీద ఒక ఫాల్ట్ లైన్లా వాడాలి అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న దుర్మార్గం సార్. దాన్ని చెక్ పెట్టడం ఉండదండి ఇంకా. అంటే వాళ్ళ దేశంలో మనం ఎలా చెక్ పెడతాం? కాదు, దాని ఇక్కడ మన వాళ్ళకి మోటివేషన్ చేసి ఇది జరుగుతుంది ఇది అని చెప్తే వినే మనం సరే ఇండియాలో ఖాళిస్తాన్ మూమెంట్ కి సపోర్టే లేదు. ఇక్కడ పంజాబ్ పబ్లిక్ చెప్తే అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడే కాదు సార్, ఎప్పుడూ ఖాళిస్తాన్ మూమెంట్ కి సపోర్ట్ లేదు. కొందరు ఏంటంటే సార్ సింపుల్ సార్, ఒక కొత్త దేశం అయింది అంటే ఒక కొత్త రాష్ట్రపతి వస్తాడుగా, ఒక కొత్త ప్రధానమంత్రి వస్తాడుగా. సో పొలిటికల్ అంబిషన్ సార్, ఈ పొలిటికల్ అంబిషన్స్ వల్లనే వచ్చింది ఖాళిస్తాన్ థాట్. ఆ పొలిటికల్ అంబిషన్ కిల్ అయిపోయింది. అండ్ కాకపోతే కొంచెం మార్జినలైజ్డ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో కొంత సంఖ్యలో మన దేశంలో ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో బయట ఉన్నారు. అదే సో దట్ ఈస్ వేర్. అండ్ ఇంకో విషయం సార్, అంటే ఐ డోంట్ నో వెదర్ ది ఆడియన్స్ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఆర్ నాట్. 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా రిటైర్ అయ్యారు సార్. ఆయన రిటైర్ అయిన తర్వాత నుంచి గత 12-13 సంవత్సరాల నుంచిగా ఇండియన్ జియో పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో ఎక్కడ సిక్ పర్సన్ పెద్ద పదవిలో ఎక్కడ లేరు సార్. అవును, హర్దీప్ సింగ్ పూరిని పక్కన పెట్టేస్తే ఎవరు లేరు సార్. అంటే ఎప్పుడు సరే మన దేశ చరిత్రలో ఒక సిక్ పర్సన్ని ఆర్మీ చీఫ్ అయినా చేసాము, ప్రైమ్ మినిస్టర్ అయినా చేసాము, ప్రధానమంత్రి అయినా చేసాము, అంటే వాళ్ళకి రీప్రజెంటేషన్ ఇస్తున్నాము అనే ఒక హామీ ఇస్తూ వచ్చారు సార్. ఆ హామీ తగ్గిపోయింది సార్. ఆ హామీ తగ్గిపోవడం వల్ల సిక్ కమ్యూనిటీలో కూడా ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వస్తుంది. అంటే మన సంఖ్య తక్కువ కదా, మన ఓటు బ్యాంక్, మనం పాలిటిక్స్కి మనం పనికిరాం కదా, అంత సంఖ్య లేదు కదా, అందుకే మనల్ని పట్టించుకోవట్లేదు. సో ఆ రిప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ రిప్రజెంటేషన్ వస్తే ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ వస్తుంది. ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ రావాలి సార్. ఫైనల్గా చెప్పండి, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో అజిత్ దోవల్ గారి రోల్ ఎంతవరకు వచ్చిందండి? అంటే సార్ ప్రీ ఆపరేషన్ మనం దురంధర్ కాకుండా అప్పుడే దురంధర్, ఖచ్చితంగా దీన్ని దురంధర్ 1 అనొచ్చు, దాన్ని దురంధర్ 2 అనొచ్చు సార్. ఓకే, అంటే మొత్తం సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఏ ఆపరేషన్కి పునాది ఇంటెలిజెన్స్ సార్. అవును, ఏ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మన ఇంటెలిజెన్స్ ఎంత గట్టిదో దాని మీదే సక్సెస్ సార్. ఓకే, అప్పట్లో నేను చెప్పే కదా, ఒక డ్రోన్ లేదు, ఒక శాటిలైట్ లేదు, లోపల ఎంతమంది ఉన్నారు, ఏం ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు గన్స్ ఎక్కడ పెట్టారు, ఎలాంటి గన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత అమ్యునిషన్ ఉంది, వాళ్ళకి ట్రైనింగ్ ఎంత లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చారు, ఇవన్నీ తెలియదు కదా సార్. సో ఇదంతా ఇంటెలిజెన్స్ సమకూర్చి ఈ ఆర్మీ వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్, ఎంత డేరింగ్ ఉండాలి. అంటే దానికి పునాది కట్టింది ఆపరేషన్ బ్లూ స్టార్కి ఈయన టీం. సో ఆ క్రెడిట్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అందులో ఇంటెలిజెన్స్ రోల్ ఒకటేనా, లేదు ఆ రోజు నైట్ జరిగిన వార్లో కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? లేదు, ఉండదు సార్. అది ఆమె ఇన్వాల్వ్ చేయదు సార్. ఎందుకంటే హీఈస్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఆపరేషన్, హీఈస్ ట్రైన్డ్ ఫర్ ఇంటెలిజెన్స్. సో ఆయన పని ఆయన బాగా చేసుకున్నాడు, ఆ తర్వాత ఆయన పక్కకి తప్పుకుంటాడు, ఈయన పని వీళ్ళు చేస్తారు. అలా అంటే ఆర్మీలో ఎప్పుడు అంతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయరు సార్. ఎందుకంటే ఏదైనా వార్ జరిగితే కింద వాళ్ళు డ్రైవర్ సహా అందరూ రావాలంటుంటారు. అంటే అది ఆర్మీ వాడే కదా, హీఈస్ నాట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. ఆర్మీ వాళ్ళే సార్, ట్రైన్ ఉంటుంది.
ఆర్మీలో నువ్వు కుక్ అయినా, నువ్వు మసాల్చి అయినా, నువ్వు బార్బర్ అయినా, నువ్వు డ్రైవర్ అయినా, నువ్వు ఏమైనా సరే బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. అంతేందుకు సార్, ఆర్మీలో పూజారి ఉంటాడు, పండిట్జీ, ఆయనకు కూడా పిస్టల్ ఆథరైజ్డ్. హీ క్యారీస్ ఎ వెపన్, హీ గోస్ టు వార్ విత్ యూ. ఆయన యుద్ధం డైరెక్ట్గా పోరాడకపోవచ్చు, యుద్ధ భూమిలో అక్కడ ఉండాలి. పండిట్జీ ఉంటేనే, ఎందుకంటే పూజ జరిగిన తర్వాత అటాక్ అవుతుంది, పండిట్జీ ఆడే ఉండాలా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సార్. అంటే ప్రతి ఒక్కరిది ఒక రోల్ ఉంది సార్. కాకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళని ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ చేయాలి సార్. ఇంటెలిజెన్స్ ఇజ్ ఏ వెరీ బిగ్ అసెట్ సార్. వాళ్ళ ఆపరేషన్ తీసుకెళ్తే వాళ్ళ పని లేదు సార్ అక్కడ. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు నాకు ఇవ్వాలి, నువ్వు ఇచ్చేసావు, నీ పని అయిపోయింది, నా పని అలా. ఆపరేషన్ బ్లూ స్టార్పై ఎంత క్లియర్గా ఆ సినిమా చూసినట్లుగా చెప్పారు ఎస్పీసీ ఓబ్రాయ్ గారు. అంటే ఇందులో రోల్ ఎవరిది అంటే అందరి రోలు కనిపిస్తుంటాయి. పొలిటికల్ కోసం ఒక వ్యక్తి చేసిన ఒక వ్యక్తిని నిర్మిస్తే ఆ వ్యక్తి తనకే శత్రుగా మారితే అది ఎలా నిర్మూలించాలన్నది మనకు బృందన్ వాళ్ళే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మొత్తం మీద తీసుకుంటే ఆపరేషన్ బ్లూ స్టార్లో అజిత్ దోవల్ గారి రోల్ చాలా బయటకు వస్తుంది. అజిత్ దోవల్ అనగానే మనందరికీ సింధూర్, దురంధర్ ఇవే గుర్తుకొస్తాయి కాదు, అప్పుడే ఆయన రోల్ ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ మహానుభావుడు వల్లే ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది. ఆయన చూసిన తర్వాత చాలామంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందులోకి వెళ్ళాలనుకున్నారు, నేర్చుకున్నారు, ఆయనతో కలిసి తిరగాలనుకుంటున్నారు. ఇది ఆపరేషన్ బ్లూ స్టార్పై ఓబ్రాయ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జై హింద్.